అన్నా క్యాంటీన్ ఏర్పాటుతో ఆకలి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వమని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని నులకపేట మంగళగిరి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని కూటమి నేతలతో కలిసి ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా క్యాంటీన్ లో ప్రజలకి స్వయంగా ఉదయం అల్పాహారం వడ్డించిన మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్ వెబ్సైట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టోకెన్ జారీ ప్రక్రియ, విరాళాల కోసం రూపొందించిన అన్నా క్యాంటీన్ trust.ap.gov.in వెబ్సైట్ ని పరిశీలించారు. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కూటమి నేతలతో పాటు అధికారులు, అక్షయపాత్ర నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీలో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తిగా ముందలే పూర్తి చేస్తడం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికగా మేము ప్రారంభిస్తాం. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్ లో మేము నిలదీసినప్పుడు 2019 సెప్టెంబర్ అక్టోబర్ లో
మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది. హౌస్ లో చెప్తాం జరిగింది. ఆయన నాకు చూసేలేదు. ఎప్పుడైనా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. ఈ సమాజంలో ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో